ఒకసారి ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా బలంగా ఉండేది. అందరూ దానిని చూసి భయపడేవారు. అయితే ఒకరోజు ఒక ఎలుక ఆహారం కోసం వెతుకుంటూ ఉంటుంది. ఒకరోజు సింహం పెద్ద వేటకు వెళ్ళి తిరిగి వచ్చి పడుకుంటుంది. అయితే అప్పుడు దాని కాళ్ళకి ఆ చిన్న ఎలుక తగిలింది. సింహం కోపంగా పట్టేసింది. ఏంరా, నన్ను తాకావా? ఇప్పుడే నిన్ను తినేస్తా అని గర్జించింది. ఎలుక భయపడుతూ అంది, రాజా, క్షమించు, నేను పొరపాటు చేశా. నిన్ను చూసి భయపడి తప్పించుకోవాలనుకున్నా. మీరు నన్ను దయచేసి వదిలేయండి. కావాలంటే మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అని చెప్తుంది. సింహం నవ్వి, నువ్వా నాకు సహాయం చేస్తావురా? సరే పో అని విడిచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు వేటగాళ్ళు అడవిలోకి వస్తారు, సింహాన్ని వలవేద్దామని. అయితే ఒకచోట అప్పుడే సింహం పాదాల గుర్తులు కనిపిస్తాయి. అప్పుడు వేటగాళ్ళు ఇక్కడ దగ్గరలో సింహం ఉంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది అని గ్రహించి అక్కడ వలవేస్తారు. అయితే అప్పుడే సింహం వస్తున్నట్టు ఒక శబ్దం వినిపిస్తుంది. అది విని మనం ఇక్కడ ఉండొద్దు, చెట్టు వెనకలికి వెళ్ళి దాక్కుందాం అని వేటగాళ్ళు వెళ్ళి దాక్కుంటారు. సింహం అప్పుడే వస్తున్నట్టు గ్రహించి వేటగాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. సింహం అప్పుడే మెల్లగా వచ్చి వేటగాళ్ల వలలో చిక్కుకుంది. సింహం గట్టిగా గర్జించింది. అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఎలుక ఆ శబ్దం విని సింహం ప్రమాదంలో ఉందని గ్రహించి అప్రమత్తమయ్యి, రాజా, భయపడకు, నేను ఉన్నాను అని ఎలుక ఆ వలని కొరికేసి సింహాన్ని బయటికి తీసింది. అప్పుడు ఆ ఎలుక అంది, చూసావా, నేను చెప్పానా? నువ్వు నిజంగా చిన్నవాడివి కాదురా, గొప్ప మనసున్నవాడివి అని అంది. ఆ రోజు నుండి సింహం అందరినీ గౌరవంగా చూడడం మొదలెట్టింది. మరి ఈ కథ వల్ల మీకు ఏమీ అర్థమైంది పిల్లలు? ఎప్పుడు ఎవరిని చిన్నగా చూడకూడదు, ప్రతి చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు అని. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి మంచి మంచి కథలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చెయ్యడం వల్ల మరిన్ని మంచి మంచి కథలు మీరు మిస్ అవ్వకుండా చూడగలరు.